వెల్కమ్ టు కంచర్ల టీవీ స్పీడ్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే మాకవరపాలెం మండలం జంగాలపల్లి గ్రామ పరిధి నుంచి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 2 ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. ఇసుక రవాణాకు సంబంధించి అనుమతులు అవసరమైన పత్రాలు ఉన్నాయా లేదా అనే అంశంపై రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించిన అధికారులు 2 ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన వాహనాలపై ప్రభుత్వ నిబంధనల మేరకు తదుపరి చర్యలు తీసుకునే ప్రక్రియ కొనసాగుతుంది. మన్యం జిల్లాలోని గిరిజనుల విద్యా వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే విద్యా సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పిలుపునిచ్చారు. ఉన్నత చదువులను అభ్యసించి ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. గిరిజన ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం చేసిన కృషి వల్ల ఎప్పటికప్పుడు అభివృద్ధి రూపురేఖలు మార్చుకుంటూ మన్యం నూతన పదం వైపు పయనిస్తుందని పేర్కొన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల పిలుపు మేరకు ఆగస్టు 10న నిర్వహించనున్న జైల్ బరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ కార్మిక రైతు సంఘాల నాయకులు కరపత్రాలు విడుదల చేశారు. కార్మికులు, రైతులు, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలోని జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో పీజీ చేస్తున్న మెడికో ప్రియాంకపై మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు కారుతో దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలపై తీవ్ర ఆందోళనలకు గురిచేస్తున్నాయి. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ స్థితికి చేరుకోవడం విషాదకరం. ఒకసారి వాహనం ఢీకొంటే ప్రమాదంగా భావించవచ్చు. అయితే పదే ఢీకొట్టి ఆమె తలపై నుంచి వాహనం పోనిచ్చారన్న ఆరోపణ నిజమైతే అది సాధారణ రోడ్డు ప్రమాదంగా చూడలేమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు ద్వారా వాస్తవాలను వెలుగులోకి తేవాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. కురుపాం నియోజకవర్గంలో గల అన్ని మండలాలలో మన్యం బంద్ ప్రశాంతంగా జరిగింది. వ్యాపారస్తులు కూడా స్వచ్ఛందంగా షట్టర్స్ మూసివేసి మద్దతుగా నిలిచారు. ప్రజా సంఘాలు కూడా ప్రశాంతంగా ర్యాలీలు నిర్వహించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే 1/70 చట్టం కోసం కౌంటర్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాలకొండ టీడీపీ టౌన్ అధ్యక్షుడు గుమ్మడి సింహాద్రి పాల్గొన్నారు. ఆయనతో పాటు వీరఘట్ట మండల పార్టీ అధ్యక్షుడు సాసబిల్లి బుజ్జి, పాలకొండ శ్రీకోట దుర్గమ్మ దేవస్థానం మాజీ చైర్మన్ సాసపు సర్వారావు, పొట్లి గ్రామ మాజీ సర్పంచ్ ప్రతినిధి కర్నేన గణేష్, పాలకొండ టౌన్ ప్రధాన కార్యదర్శి రాంబోతు గోవిందరావు తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. డిఎస్సిలో చోటు చేసుకున్న అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించడంతో పాటు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలపై నక్కపల్లి మండల కేంద్రంలో శనివారం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్ ఆవరణలో దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో దీక్షలో పాల్గొన్నారు. శ్రీకాకుళం పొన్నాడ బ్రిడ్జ్ వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహావరణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలో 3వ రోజు శనివారం వైఎస్ఆర్సీపీ యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి పేరుతో భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి చివరకు అది దగా డిఎస్సిగా మారిందని విమర్శించారు.
ప్రజా సంఘాల పిలుపు మేరకు హుకుంపేటలో శనివారం నిర్వహించిన బంద్ విజయవంతంగా ముగిసింది. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బంద్ కొనసాగింది. ఆదివాసీ గిరిజన సంఘం, ఆదివాసీ మహిళా సంఘం, డిఎల్ఓ, సిపిఎం, వైఎస్ఆర్సీపీతో పాటు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. బంద్ సందర్భంగా హుకుంపేట వారపు సంత, పెట్రోల్ బంక్, బ్యాంకులు, దుకాణాలు మూతపడ్డాయి. ఉదయం నుంచే ఆందోళనకారులు రహదారిపై వాహనాలను అడ్డుకున్నారు. అనంతరం ఆందోళనకారులు జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలని, 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. జంజీ కార్యక్రమంలో భాగంగా డిఎస్సీలో జరిగిన అక్రమాలపై సిబిఐ ఎంక్వైరీ వేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న ఏఎంజీ కన్వెన్షన్ హాల్ వద్ద 3వ రోజు రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని పాలకొండ నియోజకవర్గ పరిశీలకులు, శాసనమండలి సభ్యులు పాలవలస విక్రాంత్ ప్రారంభించి సంఘీభావం తెలిపారు. ఇవి ఇప్పటివరకు ఉన్న స్పీడ్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ కంచర్ల టీవీ.